దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వారలారా, మరి ఈరోజు మనము ఎస్తేరు గ్రంథాన్ని మొదటి అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. మరేంటంటే, అక్కడ ఒక రాజున్నాడు. రాజుకి వస్తీ అయినటువంటి ఒక భార్య ఉన్నట్లుగా మనకు కనపడుతా ఉంది. మరి రాజు తన భార్యని ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఎస్తేరు గ్రంథం 1 అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 7వ దినమందు రాజు ద్రాక్షరసం త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యంను కనపరచవలనని రాజు కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలిపించుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపించెను. అతని కోపము రగులుకొను. ప్రియమైన దేవుని యొక్క పుట్లారా, ఈరోజు మనం జ్ఞాపకం చేస్తే ఇందులో నుండి ఒక మర్మయుక్తమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటంటే, దేవుని కోసం మరి ఈ యొక్క మాటలు మన శరీరకంగా చూస్తే ఏదో రాజున్నాడు, తనేదో ఉల్లాసంగా ఉన్నాడు, మరి తన భార్య యొక్క సౌందర్యాన్ని మరి చూపించాలని ఆశపడుతున్నాడు అని మనం అనుకుంటా ఉంటాం. అయితే ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి రాజు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి ఏదైనా సరే ఉపమానంగా పోల్చి చెప్పడం అన్నమాట. రాజు దేవునికి సాదృశ్యంగా ఉంటే, రాణి అనేటువంటి వస్తీ సంగమునకు సాదృశ్యంగా ఉంది. మరొకసారి చెప్తున్నాను. రాజు దేవునికి సాదృశ్యంగా ఉంటే, రాణి అయినటువంటి వస్తీ సంగమునకు సాదృశ్యంగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు. అతను ఎవరంటే నపుంసకుడు. ఎవరండి? నపుంసకుడు పనిచేస్తా ఉన్నాడు. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. నపుంసకులు అనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. వారిలో ఫస్ట్ వారు పుట్టుకతోనే నపుంసకత్వంలో ఉన్నవాళ్ళు. కొంతమంది ఏంటంటే నపుంసకులుగా మారతారు. అయితే దైవజనుడు దేవుని కోసం మరి ఒక ప్రతిష్ఠత కలిగి బ్రతికేటువంటి ఒక నపుంసకుడుగా కూడా మరి దైవజనుని మనం అనొచ్చు. అంత మాట అనొచ్చో లేదో తెలియదు గాని, అంటే ప్రతిష్ఠితలో ప్రతిష్ఠించుకుని మరి వారి లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా చంపుకొని దేవుని కొరకే బ్రతికేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఈ రాణికి రాజు ఎవరి ద్వారా వర్తమానం పంపించాడంటే, మరి దైవజనుడు స్థానములో దైవజనుడితో పోల్చబడినటువంటి ఒక నపుంసకుల ద్వారా మరి వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాను. నేను ఆళ్ళతో పోల్చానని కాదు గాని, ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఒక దైవజనుని ద్వారా పిలిచినట్లుగా మనం చూస్తాము. అయితే ప్రతిష్ఠించబడినటువంటి ఈ వ్యక్తి మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ప్రతిష్ఠితం అంటే దేవుని కోసం బ్రతకటం, దేవుని కోసం సమర్పించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుడుగా ఈ యొక్క మరి దైవజనుడిని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అనేక ఆత్మలను రక్షించాలి. మరి నేను రక్షించిన ఆత్మలన్నీ కూడా పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు నేను ఈ భూమి మీద పాటుపడాలి. మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని ఈ భూమి మీద నేను ప్రజలు ఆకర్షించేటట్లుగా నేను మరి దేవుణ్ణి ప్రచారం చేయాలి. దేవుని కొరకు నేను ఒక సమర్పణ కలిగి బ్రతకాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగిన వాడు దైవజన్. అయితే సంఘము అంటే నేనేమంటా అంటే, దేవుడు డైరెక్ట్‌గా సంఘంతో మాట్లాడు. దేవుడు డైరెక్ట్‌గా సంఘంతో మాట్లాడుకోకుండా మధ్యలో ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆయనే దైవజనుడు. అయితే ఈ యొక్క వష్టి ఏం చేస్తుందంటే, రాజాజ్ఞను మరి వారు తెచ్చినటువంటి రాజు ద్వారా తేబడినటువంటి ఆ రాజాజ్ఞను ఏం చేస్తా ఉందంటే, ఆ! రావటానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, రాజే డైరెక్ట్‌గా రావాలి. ఈ మధ్యలో ఉన్నవాడు నాకు అవసరం లేదనేటువంటిది ఈమె ఫీలింగ్. ఆమె ఎలాంటిదంటే సౌందర్యవతి. అయితే చూడండి, మనం గమనించినట్లయితే ఈమెలో ఒక డేంజరస్ స్పిరిట్ పనిచేస్తా ఉంటది. ఒక డేంజరస్ ఒక విధానం ఉంటది. ఏంటంటే తృణీకరింపబడినటువంటి జీవితం. మరి ఒకప్పుడు సంఘం అంటే మరి సంఘము దేవుని కొరకు రెడీ చేయబడడానికి కన్యక వధువును సిద్ధపరిచినట్లుగా
ఒక వధువు వలె సిద్ధపరచడానికి దైవజనుడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. తల నుంచి తన పాదాల వరకు సమస్తము గూడా పరిశుద్ధత కలిగి ఒక స్త్రీ, ఒక కన్యక మరి వరుడు కొరకు ఏ రీతిగా సిద్ధపడతా ఉంటుందో, ఆ రీతిగా సిద్ధపడేటట్లుగా దేవుడు దేవుడు కోరుకున్న విధంగా సంఘం ఉండాలని దైవజనుడు ఇష్టపడతా ఉంటాడు. వాళ్ళని ఆ రీతిగా చేయడానికి శ్రమ పడతా ఉండాలి. అయితే ఇక్కడ కూడా వస్తే పర్ఫెక్ట్ సంఘంగా ఉంది గానీ, అన్ని రకాలుగా సౌందర్యం, ఆత్మీయ సౌందర్యాన్ని గణించుకున్నటువంటి వ్యక్తిగా ఉంది గానీ, తనలో ఒక లోటు కనపడతా ఉంది. తనకి వరాలున్నాయేమో, గిఫ్ట్స్ ఉన్నాయేమో ఇప్పుడు ఉంటాయి గదా! చాలామందికి సంఘంలో ఉన్న వారికి పాటలు పాడే అనుభవం ఉంటది. వాక్యాలు చెప్పే అనుభవం ఉంటది. ప్రార్థన అనుభవం ఉంటది. విజ్ఞాపన అనుభవం ఉంటది. స్వస్థతల అనుభవం ఉంటది. దైవజనుడిని బట్టి, దేవుడిని బట్టి వారికి కూడా కొన్ని గిఫ్ట్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ పొందుకున్నాంక ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘ వధువు ఏం చేయాలంటే, ఈ వధువు ఏం చేయాలంటే గర్వించకూడదు దేవుని బిడ్డ. దైవజనుడు తృణీకరించకూడదు దేవుని పట్ల. ఏం చేయాలంటే దైవజనుడు ఎలాంటి వ్యక్తి అయినా నీకన్నా జ్ఞానంలో తక్కువగున్నా ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు గనక, దేవుని ఏర్పాట్లో ఆయన ఉన్నాడు గనక, దేవుని పిలుపుని ఆయన ఇంటా ఉన్నాడు గనక, ఆయన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఎందుకంటే ఇది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఒక ఆజ్ఞను మనం జ్ఞాపకం వేసుకోవాలి. అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆమె రావటానికి ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోవడాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ యొక్క ఆమె తృణీకరింపబడింది. ఎలా తృణీకరింపబడిందో మనం చూద్దాము. అదే ఎస్తేరు గ్రంథము మరి హ్మ్. 1 అధ్యాయము 19 వచనాన్ని చూసినట్లయితే, రాజునకు సమ్మతి అయిన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇంకనూ రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకున్నట్లు పారసీకులకియు మాదీయులకియు న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. చూసారా దేవుని యొక్క బిడ్డలారా, తన స్థానాన్ని కోల్పోయింది. తృణీకరించబడినటువంటి ఒక వ్యక్తిగా, తృణీకరింపబడినటువంటి ఒక సంఘ వధువుగా ఈవిడున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఎంతో కష్టపడి రాణి అయినటువంటి ఒక హోదాను పొందుకుంది. నిజమే మనం గూడా సంఘములో ఉంటూ ఉంటాం. ఎన్నో గిఫ్ట్‌లు, ఉపవాసాలు, జాగారాలతో ఎన్నెన్నో గిఫ్ట్స్‌ని మనం దేవుని దగ్గర నుండి తీసుకుంటా ఉంటాం. పాటల వరమని అనేక వరాలు మనం పొందుకుంటాం. అయితే దేవుడు పిలిచినప్పుడు, దేవుని పిలుపుకి రెస్పాండ్ అవ్వకపోతే నువ్వున్న స్థానం నుండి నిన్ను దేవుడు తీసేసి ఆ యొక్క అవకాశాన్ని మరొకళ్ళకి ఇస్తాడు. చూసారా? యెషయా గ్రంథంలో కూడా చూస్తే సాతాను మనసు కూడా ఇట్లాగే ఉంటది. ఏం చేసింది? తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఆకాశం నుండి ఇట్లు కింద పడితివి 14:12 అనమాట. యెషయా గ్రంథం 14 అధ్యాయం 12. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్లు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకెక్కిపోయేదను. దేవుని నక్షత్రము పైగా సింహాసనం లెక్కించుకుందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా! నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా దేవుని బిడ్డలారా, సాతాను కూడా అయితే గర్వం. ఆ! ఆ! ఎవరో చెప్తే నేనెళ్ళొద్దు. నేను నా దేవుని కన్నా హెచ్చులో ఉండాలనేటువంటి ఒక ఈ ఒక ఆలోచన కాబట్టి తృణీకరింపబడింది. యోగ్యతను కోల్పోయినట్టుగా వస్తీ ఉంటా ఉంది. తృణీకరించబడినటువంటి వ్యక్తిగా సంఘ వధువుగా నువ్వు సిద్ధపడుతున్న సమయంలో ప్రియుడైన యేసయ్య కొరకు రాకడ కొరకు సిద్ధపడుతున్న విషయంలో నువ్వు ఎంత గొప్పగా ప్రజల చేత పొగడబడినప్పటికీ కూడా, ఎంత గొప్పగా ప్రజలు కొనియాడబడినప్పటికీ కూడా అంటే నీ రాజైనటువంటి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? లేవా? అని దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా, ఏం చేసినా నిన్ను దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలకకపోతే, దేవుడు పిలిచినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు కనబడకపోతే ఏం ప్రయోజనం? ఏం ఉపయోగం ఉంటదండి? అంతేనా కాదా? ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? పలకాలి. ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఇక్కడ చూడండి, పరమగీతములు 5 అధ్యాయము మరి యొక్క ఈ మాటని మనం గమనిద్దాం. మూడో వచనం చూడండి. పైనుండి కూడా నేను చదువుకున్నాను. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది.
నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయునేలా? తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగం అతని ఎడల జాలి కొనిను. నా ప్రియునకు తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. చూసారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే ఈ మంట దేవుడు వచ్చి మన తలుపు కొడుతున్నాడంట. నా ప్రాణేశ్వరి, నా ప్రియురారా, నిష్కలంకులారా లెగు తలుపు తీయని అంటుంటే, ఈవిడ అంటుందంట, నేను స్నానం చేశాను, బట్టలు తీసుకున్నాను, నేను చెప్పులు మళ్ళీ నా కాళ్ళు ముడి ఇలా సాకులు వస్తే గాని నపుంసకుల చేత పంపించాడు ఆజ్ఞ. అందుకే నేను రాను అని కోప్పడినట్లుగా, రాజు కోపం తెప్పించినట్లుగా ఈ యొక్క పరిస్థితికి ఉంది. నేటి సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అనేటువంటి ఒక సిద్ధపాటు సంఘ వధువుకి ఎప్పుడు కూడా ఉండాలి దేవుని యొక్క పట్ల. లేతే నీ స్థానం వేరే వాళ్ళకెళ్తది. నువ్వు తృణీకరింపబడతావు. నీ యోగ్యతను నువ్వు కోల్పోతావని ప్రభువు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వస్తీ జీవితం కాదు గాని మనము వస్తీ కన్నా ఉన్నతమైన జీవితం, దేవుని సన్నిధిని కనబడేటువంటి జీవితాన్ని కలిగి ముందుకెళ్ళాలని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటు మాటలు ప్రభువు మన వెనుకల్లో దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.